హలో ఎవరీవన్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. ఒక ఇంపార్టెంట్ అంశం మీద డిస్కస్ చేసేద్దాం. హలో సార్. హలో. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మోతా తుఫాన్ ఎఫెక్ట్ తగిలిందన్నట్టు ఒక వార్త ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఏంటి దీని డీటెయిల్స్? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చిక్కుకుపోయారనే కన్నా ఆయన ఎక్కువగా బెంగళూరులో స్పెండ్ చేస్తారు కాబట్టి అవును, బెంగళూరుకు వెళ్తూ ఉంటారు, అక్కడే ఉంటుంటారు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎక్కడుంటే ప్రజలకి కనీసం అప్రమత్తంగా ఉండాలని చెప్పడమో లేదంటే వాళ్ళ పార్టీ శ్రేణులకి ముందుండి నడిపించడం ఏదో జరిగేది. సో అంత శ్రద్ధ ఉండదు కాబట్టి మేబీ ఆయన ఎక్కువగా బెంగళూరులోనే స్పెండ్ చేస్తుందని కూడా అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ టైము జూన్ 6న ఏదైతే ఏంటది వెన్నుపోటు దినంగా ప్రకటించి చేశారో అప్పుడు కూడా ఉన్న కొద్దిపాటి కార్యకర్తలు కొద్దిపాటి నాయకులు ఫీల్డ్లోకి వెళ్ళి మాట్లాడారు తప్ప ఎక్కడికక్కడ ఏదో చిన్న చిన్న ధర్నాలు చేశారు తప్ప ఈయన మాత్రం ఎక్కడ కనపడలే. ఈయన నాయకుడిని కూడా ముందు నడిపించి తర్వాత వెనక వాళ్ళని నడిపించాలి, ఈయన నడిచి వెనక వాళ్ళని నడిపించాలి. అది మనం చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బెంగళూరులో ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడానికి వచ్చేటప్పుడు తుఫాను నేపథ్యంలో ఫ్లైట్లు అన్నీ క్యాన్సిల్ చేశారు. అసలు తీరం దాటిపోతుంది, ఇవాళ నైట్కి తీరం దాటబోతోంది మచిలీపట్నంకి కాకినాడకి మధ్యలో ఎక్కడో. సో అన్నీ అప్రమత్తంగా ప్రభుత్వం ఇప్పుడు కాదు, గత వారం రోజుల నుంచి కూడా హెచ్చరిస్తూనే ఉంది, ఎక్కడికక్కడ సెటరేట్ చేస్తుంది, పునరావాస కేంద్రాలు, హెల్ప్ లైన్లు అన్నీ పెడుతోంది. మంత్రి లోకేష్ గారు అయితే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా వాళ్ళ ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఏ అర్ధరాత్రి అపరాత్రి అనుకో లేకుండా ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉంచాలి. ప్రధానంగా ఆహారము, మంచినీరు, తాగే నీరు ఉంచాలని కూడా పదే పదే అనౌన్స్ చేస్తున్నారు. అది కాక హెల్ప్ లైన్ సెంటర్లు ఉన్నారు. అది ఆ కూటమి ప్రభుత్వంలో ఎస్పెషల్లీ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు ముందస్తుగా చర్యలు తీసుకొని ఎన్నో విపత్తుల్ని డిఫెన్స్ ఆడారు. జస్ట్ అంటే పెద్ద పెద్ద ఘోరాలుగా అవ్వాల్సిన దాన్ని జాగ్రత్తగా చిన్న చిన్న వాటితో త్రుటిలో తప్పేలా కూడా చేశారు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ప్రతిపక్ష హోదా కూడా లేని ఈ మాజీ ముఖ్యమంత్రి గారు కనీసం ఉండి కార్యకర్తలకి ఉద్బోధ చేసి వెళ్ళి ఆ వాళ్ళను ఆదుకోండి, వీళ్ళకి సాయపడని చెప్పాల్సి పోయి ఈ నెల బెంగళూరులో ఉంటే ఇక్కడికి ఎలా వస్తాడు? పైపెచ్చు నేను బెంగళూరులో ఉండిపోయాను, ఫ్లైట్లో ఇరుక్కుపోయాను, రాలేకపోయాను అని అంటే ముందే ఇప్పుడు ఇట్లా అనౌన్స్ చేసేటప్పుడు ముందుగానే రావచ్చుగా. ముందుగానే 28 రాత్రికి తీరం దాటుతుందంటే ఈ లోపల కొంచెం చెదురుముదురు వానలు పడతాయి. ఏది 900 మొన్న ఎప్పుడో 4 రోజుల కిందట 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనప్పుడే బే ఆఫ్ బెంగాల్లో అప్పుడే బయలుదేరి వచ్చేస్తే అయిపోయేది కదా, లేదా అటు వెళ్ళకుండా నుండి ఇక్కడే ఉంటే అయ్యేది కదా. ఇవన్నీ తప్పించుకోవడానికి చెప్పే సాకుల్లాగే అనిపిస్తున్నాయి. ఇప్పుడు కల్తీ మద్యం ఉంది, కల్తీ మద్యం మీద పోరాటం చేయండి అంటున్నారు. కల్తీ మద్యం ఎవరి వల్ల అట్లా జరిగింది? ఆ నిందితుని మొన్న ఎవరో ఆయన అద్దేపల్లి ఎవరు ఆయన పట్టుకున్నారుగా, అరెస్ట్ చేశారుగా, ఆయన క్లియర్గా వీడియో కూడా రిలీజ్ చేశాడుగా. ఎవరెవరు దీని సూత్రధారులు ఎవరెవరు ఏది కలపమన్నారు, ఎక్కడెక్కడ చేశారు, దాని సిండికేట్ ఏంటి, ఎంత లాభం వచ్చింది, ఎంత షేరు, ఎంత జరిగింది, 3600 కోట్లు స్కాము, ఇన్ని అంటే ఇది తెలిసి బయటకు వచ్చినవి. అది కాక శంషాబాద్లో సుమారుగా ఒక 11 కోట్ల రూపాయల నోట్ల కట్టలు అట్టపెట్టెలు దొరకడం, ఇవన్నీ మనం చూసాం కదా. వీటిలో మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి అని చెప్పి వీళ్ళు ఒక్కసారిగా ప్రజలకు సాయం చేయండి అని నినాదం ఇస్తే ఎక్కడ కార్యకర్తలు ఎక్కడ మేల్కొంటారు? ఎంతసేపు ధర్నా చేయండి, వాడి మీద వీళ్ళ మీద ఎలిగేషన్ తీసుకురండి, చంద్రబాబు నాయుడు గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడండి, ఇదే టాపిక్ ఇచ్చేవాళ్ళకి. సార్ బేసిక్గా అక్కడ ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళ అధికారులకు కావచ్చు, సో ఏం చెప్దామని రీసెంట్గా ఏదో వీడియో కూడా పోస్ట్ చేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ సంబంధించి ఉంది. గూగుల్ అసలు ఆంధ్రప్రదేశ్కి వస్తుందని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఈ నెల ఎక్కడికో లండన్ వెళ్ళారట. లండన్ వెళ్తే ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పేటీఎం బ్యాచ్లు అంటారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, గూగుల్ మంచిది కాదు, పర్యావరణానికి అపచారం చేస్తుంది, అంటే అపకార్యం చేస్తుంది, దాని రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, మా హయాంలో కూడా వచ్చింది కానీ మేము దాన్ని అడ్డుకున్నాం, అది వచ్చినా అది పెద్ద రేకుల షెడ్ లాగా ఉంటుంది తప్ప ఎంతమంది ఎవరికి దానివల్ల లాభం లేదు, ఎవరికి ఉద్యోగాలు రావు అని ఇన్ని చెప్పారు. అందరూ ఎవరు గుడివాడ అమర్నాథ్ గారు కానీ వేరే వాళ్ళ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ మాట్లాడితే ఈయన వచ్చి సింపుల్గా గూగుల్ నేనే తెచ్చా, ఆ క్రెడిట్ నాదే, గూగుల్ వస్తే మంచిదే అని అంటాడండి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కామెడీ బిట్లులా తయారయ్యాయి. మొన్న ఏదో
ఏంటది గూగుల్ లాంటికి ఏ అదే బాగా డెప్త్గా బ్రెయిన్ తగిలించి యాడ్ చేస్తేనే ఏ అని ఏదో చెప్పారు. దానికి అందరూ నవ్వుకొని కామెడీ బిట్లు పెడుతున్నారు. అంటే ఎందుకు అలాగ అంటే గుడ్డుగా మాట్లాడడం ఎలాగా రాదు, పోనీ రియలైజ్ అయ్యి మాట్లాడడం చేత కానప్పుడు ఈ విధంగా కామెడీగా మాట్లాడినా అందరూ నన్ను చూస్తారని ఆలోచిస్తున్నారేమో. అంటే ప్రజల దృష్టిలో ఆయన అంటూ ఒకరు ఉన్నారు, ఈ పార్టీ అంటూ ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారా, లేదా ఆ చెప్పేవాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక పిఆర్ ఉంటారు, పబ్లిక్ రిలేషన్స్ ఎలా మాట్లాడాలి ఏంటని. ఇంతకు అదే స్ట్రాటజిక్ మేనేజర్ లాంటి వాళ్ళు ఒక సిస్టమేటిక్గా చెప్తే పోనీ ఫాలో అవ్వట్లేదా, లేదా చెప్పినా కూడా ఈయన నచ్చక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనేది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఈరోజు ఆ మొందా తుఫానుకు సంబంధించి వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది, పల్ల ప్రాంతాలను తరలిస్తోంది, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది, ప్రతి ప్రభుత్వ పాఠశాలలకి ప్రభుత్వ కార్యాలకి సెలవులు ప్రకటించింది, అందులో బాగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను వాళ్ళ పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసింది, హెల్ప్ లైన్ సెంటర్లు పెట్టారు, ప్రతి డివిజన్కి కూడా ఒక ఆర్డీఓని డిఎస్పీని దాని పర్యవేక్షకుడిగా పెట్టారు, 10 కాక పైపెచ్చు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలో ఉండాలని చెప్పారు, నియోజకవర్గం వారిగా ఉండే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ అందుబాటులో ఉండమని చెప్పారు. మరోవైపు కార్యకర్తలకి మీరు రెడీగా ఒక్కొక్క కార్యకర్త అందులో కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 100 మందికి సరిపడే భోజనాలు రెడీగా చేయండి, ఏ పూటకు ఆ పూట. మీరు దాన్ని పొట్లాల కింద మారుస్తారో లేదంటే క్యారేజీల కింద సప్లై చేస్తారో చేయండి, మంచినీరు ఆహారం రెడీ చేసి పెట్టుకోండి అని మొన్నటి రాత్రి లోకేష్ గారు ఒక పిలుపునిచ్చారు కార్యకర్తలందరికీ. మరోవైపు నా ఫోన్తో పాటు ప్రతి ప్రజాప్రతినిధి ఫోన్ కూడా 24/7 అవైలబిలిటీ ఉంటుంది, మీరు కాల్ చేసుకోండి అన్నారు. అది కదా సింపుల్గా ఆయన బెంగళూరులో ఉంటూ కార్యకర్తలు మీరు హెల్ప్ చేయండి, వాళ్ళకి అందించండి, మద్యంకి సంబంధించి మీరేమి ధర్నాలు చేయొద్దు, ప్రస్తుతానికి ఇది హెల్ప్ చేయండి అంటే ఈ కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇలాంటి సందర్భాల్లో కూడా మద్యం మీదే వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పోటీ చేసి రుసుర్లు మాట్లాడారంటే ఏం గైడెన్స్ ఇస్తున్నట్టు పార్టీ అధిష్టానం? తీరా చూస్తే ప్రజలందరికీ తెలియడం కోసం నేను మీ అందరి కోసం వచ్చి మాట్లాడదాం అనుకున్నాను కానీ నేను అక్కడ ఇరుక్కుపోయానని చెప్తున్నారు. పరిస్థితి ఎలాగ ఉందని చెప్పి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే ఉండొచ్చు కదా ముందే. ఇప్పుడు ఆల్రెడీ వర్షం తుఫాను అని 15 రోజులు 4 రోజుల ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. అది గత వారం నుంచి మరీ తీవ్రంగా ఉండబోతుందని కూడా చెప్పారు. ఎక్కడో అక్కడ ఎందుకు ప్రయాణాలు పెట్టుకోలేదు? ఎందుకు చాలామంది సామాన్యులు కూడా తిరుపతి శ్రీశైలం వెళ్లాల్సి కూడా ఎందుకు ఆగిపోయారు? మరి ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఎంత బాధ్యతగా ఉండాలి? అది లేదు కదా. తీరా సానుభూతి నేను రాలేకపోతున్నాను మీరేనా అంటే ఈయన చేయడు, ఆయన చూస్తాడు మనం అందరూ చెయ్యాలి అనేలాగా ఉంది. ఎవరు చేస్తారు? ఉన్న కొద్ది మంది కూడా రావట్లేదు అన్నట్టుగా ఉంటుంది కదా పరిస్థితి. సో అలాగా ఆయన ఏదో అక్కడ ఇరుక్కుపోయాడు. అంతకుముందు అదే ఏంటది విమోచన దినోత్సవం కాదు, ఏంటది వెన్నుపోటు దినోత్సవం ప్రకటించారు. అప్పుడు కూడా ఎక్కడ ఆయన లేడుగా, బెంగళూరులో ఉండి అక్కడ నుంచి చెప్పాడంట. ఎవరు వెళ్తారు? 1 సారి 2 సార్లు వెళ్తారు, 3వ సారి నుంచి నాయకుడు రాకడ మనమే వెళ్తారా, మనకేం ఆయన ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే ఒక వెయిటేజ్ అది ఉంటుంది కదా. అవును సార్. మరి ఆ టెన్షన్ ఎక్కడ ఉంటుంది? ఏదో చెయ్యాలి మనం 2029 వరకు పార్టీని బతికించుకోవాలి కాబట్టి అలాగా నాంచుతూ తచ్చాడుతూ వస్తూనే ఉన్నారు. కానీ చెయ్యాలి, ప్రజలకు మనం నిలబడాలి అనే తలంపు ఎక్కడుంది? ఉంటే బాగుంటుంది. ప్రభుత్వం కూడా కరెక్ట్గా పరుగులు పెడుతూ పనిచేస్తుంది, ఇప్పటికే పరుగులు పెడుతుంది. ఇంకా అలాంటి విషయాల్లో ప్రశ్నించండి, అంతేగాని ఆయన దొంగ, ఈడు 420 ఇవి కాదు కదా మాటలు. కల్తీ మద్యం ఎవరిది? ఎవరి కేసు నడుస్తుంది? దాన్ని సింపుల్గా మళ్ళీ పచ్చిగా ఆ గూగుల్ నేనే తెచ్చానని చెప్పినట్టుగా ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనని చెప్పేస్తున్నారు సింపుల్గా. డిస్టిలరీస్ వాళ్ళవే, కాంట్రాక్ట్లు వాళ్ళవే, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే. అంటే చూసేవాడు ఎరిపప్పు అనుకుంటారో ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.